అవుతున్నారు. శుభపరిణామం అనేది అందరూ ఆహ్వానిస్తున్నారు. అయితే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఏపీ రీఆర్గనైజేషన్ 2014 యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు ఇంకా అపరిష్కృతంగా అలాగే ఉన్నాయి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇన్ని సంవత్సరాలు ఇలాగే ఉండిపోవడానికి కాకపోవడానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు మీరు? చొరవ లేకపోవడమా, లేకపోతే రాజకీయ కారణాలా? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఖచ్చితంగా చొరవ లేకపోవటానండి. ఎక్కడైనా కూడా ఏ సమస్య పరిష్కారం కావాలన్నా రెండు వైపుల నుంచి చొరవ ఉండాలి. అందులో రెండు రాష్ట్రాలుకి సంబంధించినటువంటి ముడిపడింది. ఇప్పుడే నేను విన్నాను, తులసిరెడ్డి గారు మొత్తం సెక్షన్స్తో సహా చెప్పారు. ఆ 10 సంవత్సరాలుగా చాలా మనకి రీఆర్గనైజేషన్ బిల్లో మనందరికీ తెలుసండి, 12 భాగాలు ఉన్నాయి, 13 షెడ్యూల్స్ ఉన్నాయి, 108 సెక్షన్స్ ఉన్నాయి. అయితే వచ్చిన సమస్యల్లో 9వ షెడ్యూల్లోని కొన్ని సంస్థలు, అదేవిధంగా ఎసెట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని విభజించుకోవటం, అదేవిధంగా నదీ జలాలు, ఈ ఈ సమస్యల మీద మనం చూసాం 2 సార్లే అనుకుంటాం మొత్తం మీద ముఖ్యమంత్రుల స్థాయిలో కూర్చొని చర్చించింది. ఒక రోజైతే ఒకసారి కొంచెం ఎక్కువ సుదీర్ఘంగా జరిగింది. ఆ రోజు కూడా వాళ్ళు ఓవర్ ది లంచ్ ఏదో కూర్చున్నారు, చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఏదైతే కొన్ని ఉన్నాయో ఎసెట్స్ ఉన్నాయో పిఎస్సీలు ఒక 15 దగ్గర, అంటే 3 దశల్లో చేయమని షీలా బేడి గారు తమ నివేదికలో చెప్తే, అది దాదాపుగా మీకు ఒక 55 పిఎస్సీలకు సంబంధించి ఎటువంటి వివాదం లేదు. రెండో దశలో ఒక 17, అదేవిధంగా మూడో దశలో 22 సంవత్సరాల దగ్గరే చిక్కుముడులు ఉన్నాయండి. ఆ చిక్కుముడులు తొలగించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి, చాలా ఉదాసీనంగా ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు కనీసం ఒక మంత్రుల స్థాయిలో, అప్పుడు నాకు తెలిసి యనమల రామకృష్ణుడు గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, వీళ్ళతో ఒక కమిటీ కూడా వేశారు. ఇటు సైడ్ నుంచి కూడా ఒక కమిటీ అన్నారు. ఆ కమిటీ 1-2 సందర్భాల్లో కూర్చున్నారు, కానీ అక్కడ ముందుకు వెళ్ళా. అదేవిధంగా ఈయన కూడా చాలా ఉదారంగా కొన్ని సంస్థల్ని, అంటే కొన్ని భవనాలు, విలువైనటువంటి భవనాలని తెలంగాణకి అన్కండిషనల్ గా ఇచ్చేసారు. మీకు గుర్తుండే ఉంటుంది, అన్కండిషనల్, ఏమీ లేకుండా. అన్కండిషనల్ కాదు, అసలు ఉదారంగా ఇచ్చేసారంటున్నా. ఏదో స్వామి చెప్పినట్టుగా ఒకటి ఉంది కదా, మన అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు అని అంటావు. ఆ టైపులో కూడా ఇచ్చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటనేది. దానికి కనీసం ఎంతో కొంత కాంపెన్సేషన్ తీసుకోవాలి. ఇది మనది ప్రజలదండి, ప్రజలది సంబంధించినటువంటి ఆస్తులు కనుక అంత ఉదారత చూపించాడు ఆయన. కానీ చివరికి ఏమైంది, వాళ్ళు నదీ జలాల విషయానికి వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి మాకు అంటే 3 రాష్ట్రాల మధ్య కాదు, 4 రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని చెప్పి అదొక మెలిగి పెట్టారు. పోనీ అంత ఈయన ఉదారత చూపించిన అవతల సైడ్ నుంచి ఏమైనా ఉందంటే అది కూడా లేదు. సో సింపుల్గా పరిష్కారం అయిపోయేదాన్ని చిక్కుముడులు వేసుకున్నారు. ఆ చిక్కుముడులు వేసుకోవడానికి 2 వైపులా కూడా కారణమైంది ఇది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారిని లెటర్